హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనము ఖైరతాబాద్ గణేష్ చూడటానికి వచ్చాము. ఖైరతాబాద్ గణేష్ ను చూడటానికి వెళ్తాము. సో ఇది ఖైరతాబాద్ గణేష్ చూడటానికి రూట్. సో మీరు ఒక్కసారి అటువైపు చూసారంటే పార్కింగ్ అంతా ఉన్నది. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ ఉన్నది. సో మనము మింట్ కాంపౌండ్ వైపు నుంచి వచ్చాము. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ పక్కన ఉన్న మింట్ కాంపౌండ్ నుంచి వస్తే ఇలాగ మీకు పార్కింగ్ ఉంటుంది. 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు గణేష్ ను చూడటానికి వెళ్తాం రండి. ఖైరతాబాద్ గణేష్ ను ఇదిగోండి మీకు పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ Q2 కు దారి ఉంది. ఇక్కడ చూడండి. సో మీరు చూడటానికి ఈ Q2 కు దారి అన్నదే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ను చూడటానికి వెళ్తాం. ఇదిగోండి ఈ దారి అంతా కూడా మీరు చూస్తే ఈ దారి అంతా కూడా ఫుల్ గాను రకరకాల పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇంకా రకరకాల పువ్వులు, ఇంకోటి స్ట్రీట్ పైన చాలా మంది హాకర్స్ అది కనిపిస్తారు. రండి ఖైరతాబాద్ గణేష్ ను చూసే దారిలో మనం చూస్తే ఇప్పుడు రకరకాల వాయిద్యాలు ఇంకా ఎన్నో ఐటమ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. దారంతా కూడా ఈ బోర్డ్స్ చూడొచ్చు. ఆ బోర్డ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఆ Q2 కాంపౌండ్ ఎంట్రన్స్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. సో ఇదే రూట్ లోంచే వెళ్ళాలి ఖైరతాబాద్ గణేష్ ను. సో మనము కాస్త అటువైపుకు వెళ్ళాము అంటే ఇప్పుడు మనకు ఆ షాపింగ్ ఉన్నది అదంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ కు వెళ్లే దారిలోను చూస్తే రకరకాల షాపింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి. సో ఇది వెళ్లే రూట్ కంటే కూడా ఇది వచ్చే రూట్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు రకరకాల షాపింగ్ ఐటమ్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి పిల్లలకు కావాల్సిన ఐస్ క్రీమ్ బళ్ళంట, తినుబండారాలంట, సోడాలంట రకరకాలుగా ఉన్నాయి. సో మీకు కనిపిస్తూ ఉన్నాయి అన్ని కూడా. సో కాస్త వర్షం బాగా పడుతోంది కాబట్టి మీరు ఈ వాతావరణం ఇలా ఉందన్నది చూసుకోవచ్చు. సో వర్షం కాస్త తగ్గింది అంటే ఇక్కడ జనం తాకిడి చాలా ఉంటుంది. సో ఒక్కసారి మీరు అలా చూసారంటే నెక్లెస్ రోడ్ పైన మీకు కనిపించే జైంట్ వీల్ కానీ అన్ని కూడా కనిపిస్తాయి. సో రండి మళ్ళీ గణేష్ కు వెళ్ళే రూట్ లోనే ఉంటాం మనం. ఇప్పుడు మీరు చూసారంటే ఫ్లవర్ వాజెస్ కానీ రకరకాల షోకేస్ ఐటమ్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఒక చిన్న స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా పెట్టి ఉన్నారు. సో వర్షం వల్ల కొన్ని మూసేసి ఉన్నారు కానీ చూసారంటే మెహందీ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇది చాలా కొత్తగా ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వుడెన్ తో చేసిన ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఈ వుడెన్ తో చేసిన క్రాఫ్ట్ ఐటమ్స్ అంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు షాపింగ్ చేయాలంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చారంటే రెండు కనిపిస్తాయి మీకు. ఒకటి గణేష్ దగ్గర ఉన్న షాపింగ్ అండ్ దెన్ మీకు కావాల్సిన ఇవన్నీ చూడటము, అండ్ రెండోది ఖైరతాబాద్ గణేష్ చూసిన పుణ్యము దక్కుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టే చెప్పాలి అండి. సో ఇక్కడ చూసారంటే ఒక రకమైన ఒక తిరునాళ లాంటి మీకు ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ తిరునాళ లాగా ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఈ ఫుల్ షాపింగ్ అంతా కూడా ఎలాగ కనిపిస్తుందో చూడొచ్చు మీరు. సో షాపింగ్ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ లెక్క వచ్చేసామండి. ఖైరతాబాద్ గణేష్ చూడటానికి ఎంట్రీ పాయింట్ లెక్క వచ్చాం. ఇదిగోండి సో ఇలా క్యూ ఎంట్రీ అవుతుంది. సో మీరు చూసారంటే అక్కడ పోలీస్ బందోబస్తు అంతా కూడా ఉంది. పోలీస్ బందోబస్తు క్రాస్ చేసి మనం ఇలా లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. రండి. సో ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ వైపుకు ఇలా క్యూలోకి వెళ్తున్నాం మనం. సో క్యూలో వెళ్ళటానికి మీకు అనుకూలమైన మార్గంలో ఇలా చూపించారు. సో ఈ రూట్ లోంచి వెళ్ళవలసి ఉంది. కాస్త పిల్లలైనా పెద్దవాళ్ళైనా వస్తే ఇక్కడ జారుతూ ఉండే విధంగా ఉంది కాబట్టి కాస్త చూసుకొని వెళ్ళటం మంచిది అనిపిస్తుంది. సో ఈ సైడ్లలో అంతా కూడా మీరు చూస్తే గణేష్ కి సంబంధించిన రకరకాల ఆర్టిస్టిక్ వర్క్ GHMC వాళ్ళు చేసి పెట్టి ఉన్నారు. సో ఈ GHMC వాళ్ళ వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సపరేట్ గా ఒక జాలీ లాగా కట్టి ఉన్నారండి. ఈ జాలీ ఇటువైపు వచ్చే వాళ్ళను వెళ్లే వాళ్ళను సపరేట్ చేయడం కోసం ఉన్నది. సో గణేష్ కు వెళ్లే దారిలోనే ఇక్కడ చాలా మంది కూడా చెప్పలు చదువుతూ ఉంటారు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి క్యూలోకి. క్యూ చాలా పెద్ద క్యూ అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి క్యూ వైపు చూసామంటే మనకు అర్థమవుతుంది క్యూ అంతా కూడా ఎలా వెళ్తుంది అన్నది. సో క్యూలో వెళ్లే దారిలోనూ మనకు చాలా స్టాల్స్ అవి కనిపిస్తున్నాయి. క్యూలో స్టాల్సే కాకుండా తినే వస్తువులు కానీ లేదా ఛాయ్ కానీ ఇలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి లోపలికి వెళ్లే దారి వైపు చూసామంటే ఎంత రద్దీగా ఉంది. ఇప్పటికీ చాలా మంది స్టార్ట్ అయిపోయారు రావటం కూడా. ఈవినింగ్ సెషన్ లో చాలా ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసామంటే ఖైరతాబాద్ గణేష్ వెళ్లే దారిలో కనిపించే స్టాల్స్ అండి ఇవన్నీ కూడా. సో రకరకాల స్టాల్స్ క్రాస్ చేసి వెళ్తున్నాము. ఈ స్టాల్స్ అన్ని క్రాస్ చేస్తున్నప్పుడు లేడీస్ కైనా చిన్నపిల్లలకైనా షాపింగ్ చేయడానికి చాలా ఉంటుంది. మొత్తం అంతా కూడా తిరిగి వెళ్ళవలసి ఉంటుంది మనం గణేష్ కు.
మనం క్యూ అంతా దాటుకొని వచ్చేసాము. చాలా పెద్ద క్యూ ఉందండి, చాలా లాంగ్ క్యూ. ఒకసారి చూసారంటే క్యూ ఎంత పెద్దగా ఉందో కనిపిస్తుంది మీకు. సో క్యూ అంతా కూడా క్రాస్ చేసుకొని వచ్చాము ఇప్పుడు. సో ఇంత లాంగ్ క్యూ క్రాస్ చేసుకొని వచ్చాక ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసామండి. రండి, ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ చూడటానికి వెళ్తున్నాం మేడం ఇప్పుడు. సో మనం గణేష్ చూసే క్రమంలోనే చాలా క్యూస్ అవి క్రాస్ చేసి వచ్చాము. గణేష్ కనిపించేసారు మీకు, ఖైరతాబాద్ గణేష్. సో ఖైరతాబాద్ అదిగోండి ఖైరతాబాద్ గణేష్ మీకు దూరం నుంచి ఇప్పుడు వ్యూ కనిపిస్తుంది. సో ఈ వ్యూ లోంచి మీకు దూరం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్. సో వెళ్దాం, ఇంకా దగ్గరికి వెళ్దామండి. ఇంకా దగ్గరికి వెళ్ళి గణేష్ ని బాగా దగ్గర నుండి చూపించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మనం వెళ్ళేదంతా కూడా చాలా ఫోటో సెషన్ లాగా కనిపిస్తుంది మీకు. ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఖైరతాబాద్ గణేష్ ని ఈ ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళు క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వరాహమూర్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉన్నారు, చూడవచ్చు మీరు. ఖైరతాబాద్ గణేష్ పక్కనే వరాహమూర్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉన్నారు. అటువైపు లెఫ్ట్ సైడ్ చూసారంటే పూరి జగన్నాథ్ లోని ఇది కనిపిస్తుంది. ఇది మీకు పూరి జగన్నాథ్ లోని విగ్రహాలను స్థాపించి ఉన్నట్లు కనిపిస్తుంది. సో గణేష్ ను పూర్తిగా కింది నుండి పై వరకు చూసాము అంటే గణేష్ కు రకరకాల కరెన్సీలతో అలంకారం చేశారు. పైన నుండి చూసామంటే గణేష్ 3 తలలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గణేష్ కి ఖైరతాబాద్ గణేష్ కి విశ్వశాంతి గణేష్ అని పేరు ఇచ్చినందుకు వాళ్ళు 8 చేతులు పెట్టారండి, 8 చేతులు. సో మీరు ఆ చేతుల్లో చూసారంటే ఒక చేతిలో గడియం ఒకటి ఉంది, ఇంకో చేతిలో రుద్రాక్షమాలు ఉంది, ఇంకో చేతిలో చక్రం ఉన్నది, ఇంకో చేతిలో శంఖం ఉన్నది. ఎటువైపు చూసారంటే శంఖము, పద్మము, వేదాలు, లడ్డు. సో ఇవన్నీ కూడా ఖైరతాబాద్ గణేష్ చేతిలో ఉన్నాయి. సో ఇటువైపు అటువైపు ఉన్న మూర్తులన్నీ చూసాము అంటే మనం ఖైరతాబాద్ గణేష్ అలంకారప్రాయంగా చేసిన మొత్తం అంతా కూడా అలంకారం కనిపిస్తుంది. సో గణేష్ తడవకుండా ఉండడానికి మొత్తం మార్గం చేశారు. సో ఈ సర్కిల్ లో నుంచే మనకు ఖైరతాబాద్ గణేష్ స్టార్ట్ అయ్యేదండి అని చెప్పి. సో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రసాదం అంతా కూడా ఇది ఎగ్జిట్ దారిలో కనిపిస్తుందండి. గణేష్ పక్కనే మీకు ఎగ్జిట్ దారిలో ఇదిగోండి. సో మీరు చూసారు అంటే వాళ్ళు పేటిఎం స్కానర్స్ అవి చూపిస్తున్నారు. సో చిన్న చిన్న బాక్సెస్ లో గణేష్ లడ్డూస్ ఉన్నాయండి. సో ఇప్పుడు అటువైపుగా వెళ్ళి తీసుకోవాలి గణేష్ లడ్డూస్ అన్నది. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ ఇలాగనే వెళ్ళిపోతున్నామండి. సో రండి. అటువైపు నుంచి చూసారంటే మీకు లడ్డూ కౌంటర్స్ అన్ని కనిపిస్తాయి. లడ్డూ కౌంటర్స్. సో చిన్న లడ్డు 10 రూపీస్ నుంచి మీడియం లడ్డు 20 రూపీస్, స్పెషల్ లడ్డు 50 రూపీస్ అన్నవి కూడా ఉన్నాయి మీకు. సో ఇంకా ముందరికి వెళ్దామండి. సో ఈ స్పెషల్ లడ్డూ కౌంటర్స్ దాటిన తర్వాత మనకు ఎగ్జిట్ వస్తుందండి. సో ఇదిగోండి మీకు లడ్డూ కౌంటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా చిన్నవి పెద్దవి అంటూ స్పెషల్ లడ్డూ కౌంటర్స్ అన్ని కనిపిస్తున్నాయి. స్పెషల్ లడ్డూ కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు బయటకు వస్తున్నామండి. ఎగ్జిట్ రూట్ లో ఉన్నాము. సో ఎగ్జిట్ రూట్ లో నుంచి బయటకు వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి మీరు చూస్తున్నారు మొత్తం జనమంతా కూడా వస్తున్నారు. ఈ ఎగ్జిట్ రూట్ లో నుంచే ఇలాగ బయటకు వెళ్లే దారి అండి. సో ఈ ఎగ్జిట్ రూట్ లో నుంచి మీరు బయటకు వచ్చారంటే బయట అంతా కూడా షాపింగ్ చాలా ఉంటుంది. మెట్రోకు కూడా వెళ్లే రూట్ ఇది. సో ఇక్కడ చూసారంటే ఎంఎంటీఎస్ అండ్ మెట్రోకు రూట్ అని చెప్పి నీట్ గా వేసి ఉన్నారు. సో ఈ ఎగ్జిట్ రూట్ లో నుంచి ముందరికి వెళ్తామండి. రండి. సో ఇక్కడికి వచ్చేసాము అంటే ఇక్కడ మీరు మళ్ళీ ఈ షాపింగ్ అంతా గతంలో చూసిన షాపింగ్ అంతా కూడా చూడొచ్చు. ఈ షాపింగ్ చూసుకుంటూ ఇలాగే వెళ్ళిపోతామండి మనం. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అయిపోయింది మన దర్శనము. సో స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిట్ రూట్ లోంచి బయటకు వెళ్ళిపోతున్నామండి. సో ఈ ఎగ్జిట్ రూట్ లో కనిపించే ఈ షాపింగ్ అంతా కూడా లేడీస్ కి చిన్నపిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి.
ఈ ఎగ్జిట్ రూట్ షాపింగ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా పూజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.